ఈ బండిని అందులోకి తీసుకెళ్తున్నాం అనమాట. అందులోకి పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్కి వెళ్తున్నాం. ఎక్కడ లేక పర్లేదు, ఏం 1000 రూపాయలు 40 minutes వెళ్ళిపోవాలా, ఇక్కడ గంట. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి వ్లాగ్స్. నిన్నంతా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట, క్రికెట్ అండ్ ఆల్. అండ్ బాగా టైర్డ్ అయిపోయినాం కూడా. ఇక మార్నింగ్ పూట వచ్చి కొంచెం సేపు విటమిన్ డి అని చెప్పి ఎండలో కూర్చున్నాము. సో ఎవ్రీవన్ కొంచెంసేపు ఓపిక ఉంటే కనుక డాబాపైకి వచ్చి తిరగండి, పొద్దున్నే ఏదో ఒక పని చేయండి. సో దట్ జుట్టు ఉళ్ళాలు, జుట్టు పడడాలు, థైరాయిడ్ రావడాలు ఇవన్నీ తగ్గుతాయి. ఈ బండిని అందులోకి తీసుకెళ్తున్నాం అనమాట, అందులోకి ఎక్కిస్తున్నాము రైట్ నౌ. అండ్ దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అవర్ ట్రక్. అటువైపు ఏమైనా పర్లేదులే, కానీ అటువైపు ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఎక్కించినాము. కాకపోతే ఇది 5 feet ట్రక్, బికాస్ ఆఫ్ ద హైట్ ఇష్యూ అవ్వచ్చు అని అంటున్నాడు బ్రో. బట్ లెట్స్ హోప్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. ఓకే, సో కట్టేసినాము, ఎవ్రీథింగ్ ఇస్ డన్. క్లోజ్. ఐదుగురం పట్టినాం ఎక్కియడానికి. బా పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్కి వెళ్తాను. ఎక్కడ అన్నది? మెహదీపట్నమా? ఎన్ఎండిసి మెహదీపట్నం దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. అండ్ వర్క్ కొంచెం ఉంది, రాత్రి 8 o'clock వచ్చాక చేస్తా. నాట్ సోషల్ మీడియా వర్క్, బట్ నా పర్సనల్ వర్క్ అనమాట. ఆఫీస్ వర్క్ ఉంది, చేయాలి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తగ్గికాలి అక్కడ. మహా అంటే 1000 రూపాయలు పర్లేదు. ఏం 1000 రూపాయలు? ఎంత తీస్తావు? 2 జతలు ఏం 1000 రూపాయలు? అవునా? సండే కష్టం. ఇప్పుడు తర్వాత పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తా. సిస్టమ్ దగ్గర ఉంటుంది. దివాళీ రోజా? లేదు, తీసుకెళ్ళి. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? నిన్ను తీసుకోవాలరా మిమ్మల్ని? ప్లే స్టోర్ కా? వీళ్ళందరూ వస్తారు. లాస్ట్ టైం రాలేదు, మళ్ళీ ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్తా. అది డాన్సా? అది స్టెప్. అది అంబేద్కర్ జయంతికా? ఇంత టైం ఎందుకు? నేను ఇంతసేపు బుర్ర ఆలోచన చేస్తున్నా. అంటే ఇంత టైం పట్టదు, మినిమం 40 minutes వెళ్ళిపోవాలా, ఇక్కడ గంట. ఇవాళ అంబేద్కర్ జయంతి కాబట్టి ఇదంతా అంబేద్కర్ ఫ్యామిలీ అన్నమాట. తీసుకొచ్చారు. ఏదో ఓకే, ఒకేషన్ జరుగుతున్నట్టుంది, ఫంక్షన్. కొంచెం ఇట్లా కూర్చొని ఆలోచన చేస్తుంటే మా డాక్టర్ ఏమన్నది, డాడీ నేను దగ్గర నాకు అప్పుడు కమ్మలు ఉన్నాయి కదా. హలో మచస్. సో రైట్ నౌ మా అన్నయ్య ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చిండు అనమాట, అరౌండ్ 3 lakhs rupees. అండ్ హీస్ ఎ డాక్టర్. అండ్ December 26th ఇస్తా అన్నాడు. ఇట్స్ బిన్ April 14th రైట్ నో. అండ్ ఇంకా వేయలేదనమాట. హీస్ ఎ డాక్టర్ వంశీ. అండ్ సికింద్రాబాద్లో ఉంటాడు అనమాట, శ్రీయా హాస్పిటల్స్లో. సో చూద్దాం, ఇవాళ ఆయన దగ్గరికి వెళ్తున్నా అనమాట. ఇస్తే కనుక ఫైన్, సూపర్, లేకపోతే లేదు. ఇప్పుడు అందుకే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నా. కొంచెం దూరం అనమాట, ఆల్మోస్ట్ 1 hour జర్నీ. సో అందుకే పడుకుందాం అనుకుంటే, కానీ మన డ్రైవర్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో ముచ్చట్లు పెడుతున్నాం అనమాట. సో ఆల్ ద బెస్ట్ చెప్పండి. అండ్ రేపు చెప్తా ఈ విషయం అనేది, డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పేసి. లేకపోతే డబ్బులు వచ్చేస్తే వ్లాగ్లో చేసేస్తాను అంతే. ఆర్మీ ఏరియా ఎంత బాగుందో అసలు, ఎంత నీట్గా ఉంచారు. హాస్పిటల్ వచ్చినాం. సో కొంచెంసేపు వెయిట్ చేసి దెన్ దే విల్ బి గోయింగ్ టు ఆ పర్సన్ ఇంటికి వెళ్ళాలి. సో హాస్పిటల్కి వెళ్ళినాం అండ్ డాక్టర్తో మాట్లాడినాం, కానీ చెక్ ఇచ్చాడు వింతగా. సో వెయిటింగ్ అనమాట. ఫస్ట్కి శాలరీ పడ్డాక తీసుకోగ్రో అని అన్నాడు. చూద్దాం ఏమవుతుందో. అంతవరకు ఆగాల, అంతవరకు లేదా అని చూడాలి. సెట్ అయితే టైం. బాబాయ్ మామూలుగా లేదా అసలు. టాటూ రియల్ లైఫ్ ఈస్ ఆఫ్టర్ డెత్ అంట. నిజంగా మనకు చూపించేటోడు. బ్రో జాగ్రత్త బ్రో, పోతాడు. మమ్మీ అడుగుతా ఉంది, సో అందుకే మమ్మీ కోసం
బాగుంది రో. ఇలాంటి ప్యాకింగ్ని ఎలా ఓకే 3 ఇచ్చేది ఇంకా అమ్మ